నమస్తే, వ్యూస్ ఛానల్కి స్వాగతం. దేవదాసుకి సంబంధించి మీరు ఇప్పుడు ఒక చిన్న ఇది దేవదాసులో మీకు అప్పుడు చెప్పినది బాగా నచ్చిన ఒక చిన్న డైలాగు, చిన్న పాట ఒక్కసారి మీ గొంతులో పాట. మీరు ఉంది కదా, ఓ దేవదా పాట ఉంది కదా, మీరు బాలానందంలో పాడేవారు నేను చెప్పారు కదా, పాట కదా పాడింది. ఏం పాడాను కూడా గుర్తులేదు. అక్కడ ఇది మీరు నటించింది గుర్తులేదండి, ఇప్పుడు అసలు గొంతే లేదు. ఒక చిన్న డైలాగ్ చెప్పడానికి ట్రై చేయండి. ఒక పాటలో కూడా ఒక 2 లైన్లే పాడండి. ఒకసారి మాకు కూడా అది జ్ఞాపకం చేసుకున్నట్టు ఉంటుంది. మీరు దేవదాసు మీరు లడ్డూలు పట్టుకొచ్చి ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు నీళ్లు పట్టరా అన్నప్పుడు మీరు మాట్లాడడం, ఆ పుల్ల తూరుస్తూ ఆడుకోవడం అవన్నీ ఉన్నాయి కదా. మీకు ఏది జ్ఞాపకం వస్తే అదే. దేవదా, నువ్వు ఊరికి వెళ్ళిపోతున్నావు, నన్నంత మర్చిపోతావా, నువ్వు మళ్ళీ రానే రావా అని చెప్పి ఏడుస్తాను. అప్పుడు నిజంగా ఎందుకో కలం నీళ్ళు వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. నాకు అది చిన్నతనం కదా, పారు ఎలాగైనా సరే పారిపోయి ఇచ్చేస్తానంట దేవదాస్. ఆ తర్వాత ఎప్పుడైనా మీరు అతను దేవదాస్గా వేసిన అతన్ని కలిసారా? నేను కలవలేదండి, కలవలేదు. అనుగుణంగా మనకు ఈ ఫీల్డ్కి నేను చాలా దూరం అయిపోయినాను. అదే అన్నాను కదా. అప్పుడు ఒక చిన్న పాట, ఒక్క లైన్ అయినా పాడగలిగా, ఓ దేవదా ఉంది కదా. నాకు అసలు గొంతే రావట్లేదు. ఏం పర్వాలేదు, ఇప్పుడు మీరు పక్క ఒకసారి ఆ రోజు జ్ఞాపకం చేయడం. ఓ దేవదా, చదువు ఇదేనా, మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఇంకొకసారి వదిలేసి మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. మనవాసి వదిలేసా, అసలు గుర్తే లేదండి. పర్వాలేదు, మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. మనవాసి వదిలేసి మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఓ దేవదా. చాలా బాగుందండి. మాకంటే ఆ పార్వతిని ఒకసారి కళ్ళ ముందరికి తీసుకొచ్చారు.